తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాస్తు పురుషుడు అనేది మన పురాణాల ప్రకారం నిజంగా శివుడు ఒక ఆ రాక్షసుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన తలలోని స్వేదం అట్లా రాలి పడుద్ది. నిజానికి ఆ వాస్తు పురుషుడే భూమిని ముంచేస్తాడు. దేవతలందరూ కలిసి ఆయన మొహాన్ని భూమి కానిచ్చేసి సో అతన్ని వాస్తు పురుషులుగా చేసేస్తారు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు మన పురాణాల ప్రకారం. మీరు ఈ సినిమాలో కొత్తగా ఎలిమెంట్ని యాడ్ చేశారు. అవును. సో అసలు ఎలా క్రియేట్ చేశారు ఈ పాయింట్, ఎలా వచ్చింది థాట్? అంటే వాస్తుది ఏదైతే చూపించామో అది మన పురాణం, మత్స్య పురాణం ప్రకారం అది ఉంది. దట్ ఈస్ ద రియల్ స్టోరీ అనమాట. దానికి ఈ అసురుడిది అనేది మన ఫిక్షన్ స్టోరీ. మీరు చదివారా ఇది వాస్తు పురుషుల గురించి మొత్తం? చదివే చేసింది. అప్పుడేనా వచ్చింది ఈ పాయింట్? అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఇది కాదండి. సినిమా స్టార్టింగ్ అంటే ఎత్తుకుంటే ఏంటంటే బేసిక్గా మనం ఒక ఊరు ఉంది. ఇది రిలీజియస్ ఊరు. ఈ ఊర్లోకి ఒక సైంటిస్ట్ లేదంటే ఒక నాన్ రిలీజియస్ పర్సన్ రావడం అనేది ఇట్స్ కామన్ ట్రోప్ మంది. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, కార్తికేయలో చూస్తుంటాం, ఇంకొక సినిమాలో చూస్తుంటాం, చాలా సినిమాలు ట్రోప్ చూస్తుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఉల్కా వచ్చి పడింది, మెటీరియర్ వచ్చి పడింది. పడినప్పుడు దానివల్ల జరిగేది వేరే జరుగుతోంది, కానీ ఊరు వాళ్ళు వేరే అనుకుంటారు. అంటే ఇద్దరు పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో జరుగుతోంది. అండ్ స్వతహాగా నాకు చెప్పాలనుకున్న థీమ్ ఏంటంటే అరిషడ్ వర్గాలు. దట్ ఈస్ ద ప్రైమరీ థీమ్ ఆఫ్ ద మూవీ అండి. సైన్స్ వర్షన్ శాస్త్రం ఇది నెక్స్ట్ లేయర్. మేబీ ఇప్పుడు అందరూ వచ్చి సైన్స్ శాస్త్రం గురించి పై లేయర్ గా వచ్చింది, కానీ యాక్చువల్ గా థీమ్ ఎత్తుకుంటే ఏంటంటే అరిషడ్ వర్గాలు. సో బేసిక్ గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనల్ని మనం జయించినప్పుడు ఇంకా అవతల మనల్ని ఏం చేయలేరు. ఎవరు ఏం చేయలేరు. సో ఇప్పుడు ఆ సినిమాలో మీరు చూస్తే హర్షడ్ వర్గాలు అని చెప్పేసి కావచ్చు, ఆ హర్షడ్ గ్రాసి అని చెప్పేసి అది కూడా ఉంది పదం, మన పురాణాల్లో ఉంది. హర్షడ్ గ్రాసి అనే పదం కూడా ఉంది. ఇది ఏమైనా చూసుకుంటే ఏంటంటే నిన్ను టెంప్ట్ చేసేదానికి 100 మంది ఎనీ విచ్ వే. సో అది చెప్పాలనుకున్నారు, అది నా ఇది. సో అట్లా మనిషి వాళ్ళు గెలిస్తే బాగుంటుంది అనేది ప్రైమ్ కాన్సెప్ట్. దాని తర్వాత లేయరు సైన్స్ కోసం శాస్త్రం అనేది. ఇప్పుడు మనం మర్రి చెట్టు ఉందండి. ప్రపంచం మొత్తంలో రావి చెట్టు, వేప చెట్టు అండ్ తులసి చెట్టు, ఈ 3 మాత్రమే మనకు 24/7 ఆక్సిజన్ ఇస్తుంది. ఇవి కాకుండా మిగతా అన్ని చెట్లు కూడా డేలో మనకు ఆక్సిజన్ ఇస్తుంది, నైట్ లో మనకు ఇట్ విల్ ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నైట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడో 5,000-10,000 సంవత్సరాల క్రితము వాళ్ళు రాశారు. దాన్ని ఎట్లా కనుక్కున్నారు అంటే వీ డోంట్ నో దట్. మేబీ అప్పట్లో ఉన్న సూపర్ కాన్షియస్నెస్ తో దే కెన్ ఫీల్ దట్ ఎట్లా అని మనకు తెలియదు. అప్పుడు సైన్స్ లేదు. అప్పుడు సైన్స్ అనే పదం అదే అంటున్నా, సైన్స్ అనే పదం లేదు కానీ సైన్స్ ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కడ వస్తుంది ఇష్యూ, ఎక్కడ వస్తుంది అంటే ఈ సైన్స్ అనే పదం కనుక్కునేది ఎప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినా కనుక్కున్న పదం సైన్స్ అనేది. సో అది కనుక్కున్నప్పుడు నింటే సైన్స్ ఉంది అనేది తప్పు అంటున్నా. దానికి ముందు నింటే సైన్స్ ఉంది, గాలి ముందు నుంచి ఉంది కదా ఉంది. ఇప్పుడు అప్పుడు ఎప్పుడో కనుక్కున్నారు ప్రాణవాయువు ఈ 3 ఉంటుంది, ఇంకేమన్నా. ఇప్పుడు ఆక్సిజన్ అనే పదం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరూ దాన్ని అవును కరెక్ట్ అంటారు. బట్ ఇది ఎప్పుడంటే ఉంది. అందుకు ఇప్పుడు మర్రి చెట్టు ఉంది, నైట్ లో కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, కానీ మర్రి చెట్టు దాని ఓడలు అంతా లైక్ హ్యూజ్ కాబట్టి ఇట్ ఎమిట్స్ హ్యూజ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద నైట్స్ అనమాట. అందుకని ఏం చేశారు, ఊర్లో అంతా దానికి పడుకుంటాము కూర్చుంటాం అని జరుగుతూ ఉంటాయి కదా. సో మర్రి చెట్టుని దెయ్యంతో ఒక ఆపాదించేసాం. అంటే బేసిక్ గా సినిమా కూడా చూసినా, ఎక్కడ చూసినా మనము దెయ్యం సినిమా చూసినా సరే చెట్టు చూపిస్తారు, మర్రి చెట్టు చూపిస్తారు. చూపించగానే మనకు దెయ్యం అనే ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంది అంటే మర్రి చెట్టుకు మీరు పడుకున్నారంటే నైట్ అది ఎమిట్ చేసే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎంత పట్టేస్తుంది. మీకు ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో మీకు ఇది హెవీ అవుతుంది అంతే, సో పట్టేస్తుంది. సో అందుకని మీరు ఊర్లో చూస్తే దాని కింద ఉంటే ఎవరో పైన వచ్చి కూర్చున్నట్టుంది, పైన ఎవరు కూర్చోట్లేదు. ఈ కార్బన్ డైఆక్సైడ్ రావడం వల్ల ఇది అవ్వడం వల్ల ఇది అవుతుంది. ఇప్పుడు వచ్చి ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ప్రాణవాయువు అని చెప్తే ఎవరు వినరు మాట. అప్పట్లో అసలు ఎవరు వినరు, ఎవరు మాట. దానికి సింపుల్ గానే అక్కడ ఉంటే దెయ్యం రా అన్నారు, చెట్టు దేవుడు రా అయిపోయింది, క్లోజ్. ఇంకా అందుకే తులసి చెట్టు ఇంట్లో ఉంటది, రావి చెట్టు టెంపుల్లో ఉంటది, వేప చెట్టు మన పొలాల్లో, ఇంట్లో అన్నిట్లో ఎక్కువ ఉంటది మనకు. సో అట్లా మన దాంట్లో ప్రతిదాన్ని నేరుగా చెప్తే వినరు కాబట్టి దానికి ఏదో జోడించి ఇప్పుడు గోర్లు కట్ చేయడం కావచ్చు, దానికి కాలు కడుక్కోవడం కావచ్చు,
ఎందుకు బేసిక్గా మన దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే సనాతనం ధర్మంలో కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయొచ్చు, మీరు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఏదైనా నువ్వు క్వశ్చన్ చేసి దాని ఆన్సర్ కనుక్కో, లేదా దాన్ని బ్లైండ్గా ఫాలో, చాయిస్ నీది. నువ్వు క్వశ్చన్ చేయాలనుకున్నావా, దాన్ని క్వశ్చన్ చేస్తే నీకు ఇంకో ఆన్సర్ వస్తుంది, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. అట్లా డీప్ వరకు నువ్వు ఫాలో అవుతూ ఉంటే నీకు ఎక్కడో ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనము మీరు విన్నారో లేదో, ఊర్లో వచ్చేసి బకెట్లో వాటర్, అంటే మనం ఇప్పుడు షవర్లో వచ్చేసాయి, కానీ అప్పుడు బకెట్స్లో మనం మగ్తో తీసుకునేటప్పుడు అడుగును తీసుకోవద్దంటారు, అవును, అడుగు నీళ్ళు పోసుకోవద్దు అంటారు. పోసుకోవద్దు అంటారు. ఎందుకురా అంటే నీకు కట్నం రాదురా అంటారు. కట్నం రే అడుగు నీళ్ళు పోసుకోమంటే అత్తగారు కట్నం మీరు అంటారు. చిన్నప్పుడు అందరూ మా నాన్నమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పేది, రే మాది నెల్లూరులే, మాకు తెలుసా రేపు పొద్దున రాదురా నీ కట్నము అది ఇది అని చెప్పేది అనమాట. అనేది అందరూ దాని గురించి పోసుకోరు అనమాట. కానీ యాక్చువల్గా అప్పట్లో ఏంది, వాటర్ పెద్ద ఎక్కడో ఒక స్టోరేజ్ ఉంటుంది, అక్కడ నుండి వాటర్ తీసి దీంట్లో పోస్తారు ఈ బకెట్లోకి. సో పోసినప్పుడు ఆ వాటర్ దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా కింద అడుగు ఫామ్ అవుతుంది. సో అది రే అడుగు ఫామ్ అవుతుందిరా, ఇది చేయదురా అంటే ఎండరు మాట. అందుకని అత్తగారు కట్నం వీరంటే వింటారు మాట. ఇట్లా ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఉంది. ఇప్పుడు వీటిలో కొన్ని అబ్సల్యూట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు మనం టైం పెరిగి ఇదయ్యేటప్పటికి అబ్సల్యూట్ అవుతుంది. అబ్సల్యూట్ అయిన దాన్ని వదిలేయాలి. అబ్సల్యూట్ అయిన దాన్ని అట్లే పెట్టుకున్నామంటే అది మూఢనమ్మకం అవుతుంది. కరెక్ట్. సో మనం ఏం చేస్తామంటే ఇంత డిఫరెన్షియేషన్ పెట్టుకోమన్నమాట. శాస్త్రం ఇదంతా మూఢనమ్మకాలు. మనం ఓన్లీ బొట్టు పెట్టుకుంటేనే, బొట్టు పెట్టుకుంటాం కదా, దానికి చాలా ఉంది బ్యాక్ ఎండ్. చెప్తే అదే టాపిక్ అయిపోద్ది, ఆపేస్తాను. సో ఇంత ఎలా చదివారు అంటే ఇంకా రీసెర్చ్ చేసామండి. ఇంకా అంటే బేసిక్గా స్వతహాగానే కొంచెం హిస్టరీ ఎక్కువ చదువుతూ ఉంటాను. హిస్టరీ ప్లస్ ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎక్కువ చదువుతూ ఉంటాను. సో ఇంకా అది ఈ రోజుది కాదనమాట. సినిమా కోసం కొత్తగా మీరు చేయలేదు, బై డిఫాల్ట్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇవన్నీ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎప్పుడంటే ఒక 10-15 years నుంచి చదువుతూనే ఉంటాం కదా హిస్టరీ. ఇప్పుడు హిట్లర్ అని ఇంకోటని, ఇప్పుడు శంబాలా ప్లేస్ ఉంది, ఇది నాకు అంటే నాకు ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ తెలుసు ఈ శంబాలా అనే ప్లేస్ ఉంది. ఓకే, హిమాలయాల దగ్గర ఉండొచ్చు, ఇట్స్ ఎ మిత్. మన హిందూయిజం ప్రకారం కానీ బుద్ధిజం ప్రకారం కానీ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి అలెగ్జాండర్ ట్రై చేసినాడు, హిట్లరు ట్రై చేసినాడు ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఇప్పుడు అంటే ఇవన్నీ ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అంటే బుక్సే కదండి ఇవన్నీ. నాలెడ్జ్ అంతా ఎట్లా వస్తుంది, బుక్స్ వస్తుంది. ఇప్పుడు అప్పట్లో అలెగ్జాండర్ హిట్లర్ వీళ్ళు అంటే అక్కడ సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి పంపించడం, World War II టైం, ఆ టైం దీంట్లో. సో ఇవన్నీ ఒక 10 years బ్యాకే తెలుసు, అంటే శంబాలా అనే ప్లేస్ ఉంది ఇది. బట్ ఆ కాన్సెప్ట్ మనకు అర్థమయ్యేదానికి కొంచెం టైం పట్టింది. అసలు శంబాలా, ఇప్పుడు అందరూ శంబాలా అనేది ఒక ప్లేస్ అంటారు, కానీ నేనేమంటే ఇట్స్ ఎ కాన్సెప్ట్ అంట. నిజంగా ఇప్పుడు శంబాలా ప్రకారం ఏంది అంటే మనం అందరూ కూడా సూపర్ కాన్షియస్ గా ఉండాలి. అంటే అర్షడ్ వర్గాలన్నింటినీ వదిలేసి నార్మల్ గా ఉన్నాము అంటే ఇప్పుడు ఈ ఊరిని మనం శంబాలా అనొచ్చు, హైదరాబాద్ ని. అదొక థాట్ ప్రాసెస్ అది. సో ఇప్పుడు